కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ అదే విధంగా అవే ఉద్యోగాల కోసం మన నిధుల కోసం నియామకాల కోసం మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా కానీ నిరుద్యోగులకి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి అన్యాయం చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ అంశం మీద క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అశోక అకాడమీ చైర్మన్ అశోక్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? తెలంగాణలో చాలా కొట్లాటల తర్వాత చాలా మంది నిరుద్యోగులు యువత పోరాటాల 60 సంవత్సరాల పోరాటాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అన్యాయం అయిపోయింది. వాళ్ళకు కూడా అప్పుడు కూడా ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అత్తనన్నా న్యాయంగా ఉంటుందేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఎట్లా చూడొచ్చు ఈ తెలంగాణ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇలానే బానిసగా ఇలానే పోరాటం చేస్తూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఏమైనా మార్పు కావాలంటారా? ఇవాళ కొట్లాడి తెలుసుకున్న రాష్ట్రంలో మళ్ళీ మిగిలింది ఏం సార్ అంటే మళ్ళీ కొట్లాటే మిగిలింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తామని వచ్చారు. వాస్తవంగా టీఆర్ఎస్ వీళ్ళతో పోలిస్తే 200% నయమని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వీళ్ళని చూసినాక టీఆర్ఎస్ నయం అనిపిస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో తొండికో మొండికో 2,32,000 ఉద్యోగాలు వాళ్ళు నింపారు. ఈ దరిద్రులు అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఇప్పటి వరకు వాళ్ళు నింపిన ఉద్యోగాలు కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే నింపారు. ఎలాంటి ఉద్యోగాలు నింపలేదు. ఈ గవర్నమెంట్ ఎంత అంటే నిరుద్యోగులని అడ్డంగా గొంతు కోసి నడి రోడ్డు మీద వదిలిపెట్టింది. మీరేమో 6,000 అంటారు, వాళ్ళేమో 60,000 ఒకళ్ళు 70,000 ఒకళ్ళు అంటారు. అన్ని అబద్ధాల మాటలే కదా. వాళ్ళు 67,968 ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో చెప్పారు. దాంట్లో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలే అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టంగా ఒప్పుకున్నారు. వీళ్ళ ఉద్యోగాలు కేవలం 16,000 నుంచి 16,968 17,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఆ 17,000 ఉద్యోగాలలో 7,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్వి, అది ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. 2,000 ఉద్యోగాలు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో ఆర్టీసీ ఉద్యోగాలు 2,000 ఉన్నాయి. అంటే 9,000 ఉద్యోగాలు నింపలే. నింపని పోని మిగిలిన నింపింది ఎంత? 6,000 ఉద్యోగాలు గయ్యి ఉన్నాయి. ఇంకేం నింపింది అయితే ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆ 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియని మొదలు పెట్టండి. ఎందుకంటే ఇక 2.5 సంవత్సరాలు మిగిలింది మీకు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే, ఉదాహరణకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తే అది పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఫిల్మ్స్ పెట్టాలా, తర్వాత మధ్యలో గ్రౌండ్ పెట్టాలా, ఈవెంట్స్ పెట్టాలా, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలా, రిజల్ట్ ఇవ్వాలా, మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఉద్యోగంలో చేరడానికి దాదాపు 2 సంవత్సరాల పైన పడుతుంది. ఇప్పుడు ఖచ్చితమే మీరు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కనుక ఇస్తే పూర్తి అయ్యేసరికి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఉద్యోగ ప్రక్రియను మొదలు పెట్టండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచుతూ నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అంటే ఒక అంశం సార్, మొన్న ఏదైతే ఆర్టీసీ కార్మికుల విషయమో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే గానీ ప్రభుత్వం దిగిరాని నేపథ్యం కనబడుతుంది. అంటే హామీలు నెరవేరాలి అంటే ఆత్మహత్యలు చేసుకోవాలనే క్వశ్చన్ రేజ్ అవుతున్న నేపథ్యం కనబడుతుంది. అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీలో కూడా చాలా మంది నిరుద్యోగులు మాట్లాడుతూ అన్న మరి మా దాంట్లో మేము ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటాం, అప్పుడన్నా రేవంత్ రెడ్డి సోయికి వస్తాడో అన్న విధంగా మాట్లాడుతారు. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ వ్యాఖ్యల్ని? కొంత ఎమోషనల్గా ఉండొచ్చు కానీ చాలా మంది వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు. వీటిని ఎలా చూస్తారు? నేను ఏమంటున్నా, ఆత్మ బలిదానాలు పరిష్కారం కాదు. ఎవరు అలాంటి ప్రయత్నం చేయకండి. గవర్నమెంట్ ఉద్యోగమే పెద్ద ఉద్యోగం ఏమి కాదు. బతుకుంటే ఏదైనా సాధించవచ్చు, ముందుగా అది తెలుసుకోవాలి. కానీ ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కొట్లాడదాం, ఉద్యోగాలు సాధించుకుందాం. గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే ప్రైవేట్ రంగంలో నీకు తెలివి ఉంటే, సొంత తెలివి ఉంటే బిజినెస్ ద్వారా ఏదో విధంగా రాణించవచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మాత్రం చేయవద్దని నిరుద్యోగితంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కొట్లాడదాం, సాధించుకుందాం. ఎందుకంటే రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం, దేశాన్ని స్వాతంత్రం కూడా సాధించుకున్నాం. కొంత ఆలస్యం కావచ్చు కానీ మనకు న్యాయం చేయడానికి అయితే అవకాశం ఉంది. కొట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరూ ఐక్యంగా మారితే ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచడానికి అవకాశం ఉంటుంది. తప్పట్లేదు మరి. ఎందుకంటే వాళ్ళ వాస్తవంగా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఫాల్ట్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక కరెక్ట్ ఉంటే వాళ్ళ ప్రైవేట్ రంగంలో ప్రతి ఉద్యోగం తెలంగాణకు వచ్చి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ పాలకులు కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకొని మన క్వశ్చన్ కనుక కరెక్ట్ చేసి నిరుద్యోగ సమాజం కనుక రోడ్లు ఎక్కితే హైదరాబాద్ నాన్ లోకల్ గో బ్యాక్ అనే ఒక మూమెంట్ తీసుకొస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రతి బిడ్డకు ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసే విధంగా మేము కృషి చేయడం ప్రయత్నం. అంటే వీళ్ళకు అవగాహన ఉండట్లేదు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ జీవో నెంబర్ 46, గ్రూప్ 1లోనేమో జీవో నెంబర్ 29, మన డిఎల్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 4, ఇట్లా పనికిరాని జీవోలు ఇచ్చేసి నిరుద్యోగ యువతను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి తప్పుడు జీవోలను పక్కన పెట్టి న్యాయబద్ధంగా ఉద్యోగాలు ఇవ్వాల్సి కోరుతా ఉంది. ప్రభుత్వాన్ని ఏం కోరుతారు ఫైనల్ గా?
ఫైనల్గా ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియను మొదలు పెట్టండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 46,000 పెంచండి. డ్రెస్సుకు సంబంధించి కానిస్టేబుల్ 32, ఎస్ఐకి 35 ఏళ్ల వరకు పెంచుతూ నోటిఫికేషన్ తక్షణమే ఇస్తే నిరుద్యోగులు అనే వాళ్ళు పుస్తకాలు పట్టుకొని రోడ్లు ఎక్కకుండా, ప్రెస్ క్లబ్లకు రాకుండా పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలలో మేము ప్రశాంతంగా చదువుకుంటాం. కాబట్టి ఆ ప్రక్రియను వెంబడే మొదలు పెట్టాల్సి కోరుతా ఉన్నాం.